ఆరోగ్యం పొందుకున్న తరువాత మనం ఏం చేయాలి చెప్పండి? దేవునికి దగ్గరగా చేరాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఆరోగ్యం పొందుకున్న తరువాత మనలో చాలా మంది దేవునికి దూరం అవుతున్నారు. ఆశీర్వాదం పొందుకున్న తరువాత మనలో చాలా మంది దేవుని మందిరానికి దూరం అవుతున్నారు. ఆర్థికంగా బలం పొందుకున్న తరువాత మనలో చాలా మంది పరిశుద్ధమైన జీవితానికి దూరం అవుతున్నారు. వాస్తవం కాదు, ఒకసారి ఆలోచించు. దావీదు అధికారం పొందుకున్న తరువాత దేవుణ్ణి స్తుతించాడు. ఆశీర్వదించబడిన తరువాత దేవుని మందిరం గురించి ఆలోచించాడు. ఆరోగ్యం పొందుకున్న తరువాత దేవుని మందిరానికి ఎక్కి వెళ్ళాలి. అది దేవుని యొక్క ఆలోచన. దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది కాదు, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది. మరి ఎందుకో? దేవుని మందిరానికి నువ్వు వస్తావని, దేవుని సన్నిధికి చేరుకుంటావని దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది.